హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే నాదెండ్ల మనోహర్ గారు అయితే రేషన్ కార్డులకు సంబంధించి 7 రకాల ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఎవరైనా రేషన్ కార్డులకు సంబంధించి ఏమైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే, సో ఈ 7 రకాల ఆప్షన్లో ఒకటి మీకు ఏమి ఆప్షన్ చేంజ్ చేయించుకోవాలనుకున్నారో అది చేంజ్ చేయించుకోవచ్చు. సో ఆ విధంగా అయితే ఇప్పుడు మీ గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే ఈ ఆప్షన్స్ అనేవి నడుస్తున్నాయండి. జూన్ 7వ తేదీ వరకు అయితే ఈ ఆప్షన్స్ అనేవి మీరు చేయించుకోవడానికైతే వీలుగా ఉంటుంది. అందులో భాగంగా ఆ 7 రకాల్లో ఒక ఆప్షన్ అయితే ఈరోజు మీకు నేను క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. సో నన్ను కామెంట్స్‌లో కూడా అయితే కామన్‌గా అడుగుతున్నారు. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనుక సెపరేట్ రేషన్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమా? ఇంకా ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి. సో ప్రభుత్వం అయితే రీసెంట్‌గా అయితే ఒక అప్డేట్‌ని అయితే పోస్ట్ చేయడం జరిగింది నిన్నైతే. సో అది ఏమిటనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూసుకున్నట్లయితే సచివాలయంకి వెళ్ళిన సిబ్బంది లబ్ధిదారులు ఏమని చెప్తున్నారంటే, సో కొత్త కార్డులు అడగడం లేదు, ఉన్న కార్డులోనే చిన్న చిన్న సవరణలు మార్పులు కోరుతున్నాము. సో దీనివల్ల ప్రభుత్వంపై పడే భారం ఏమీ లేదు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో మేము చిన్న చిన్న అంటే మార్పులు చేర్పులు అవకాశమే కదా అడుగుతున్నాం. సో దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటూ సో సచివాలయం సిబ్బంది మాకు ఈ ఆప్షన్స్ అనేవి చేయడం లేదు. సో దానికంటూ ఆధార్ ద్వారా లేదా ఓటీపీ ద్వారా అయితే ఈ పనులనేవి పూర్తి చేస్తే పేర్లు తొలగింపు లేదా జోడింపు వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కదా అని అయితే లబ్ధిదారులు అయితే ప్రభుత్వం అయితే అడుగుతున్నారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కార్డుదారుల్లో సమస్యల్లో 80% పైగా ఇవే ఉన్నట్లయితే గుర్తించడం జరిగిందండి. సో కానీ అధికారులు మాత్రం వివాహ ధృవీకరణ పత్రాలు, విడాకు పత్రాలు కావాలంటూ సతాయిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి ఎవరైనా సరే మ్యారేజ్ అయిన వాళ్ళు సపరేట్ రేషన్ కార్డు పొందాలనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదన్నప్పటికీ సచివాలయం సిబ్బంది అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి అని అయితే చాలామంది చెప్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు అది కూడా చెప్తానండి క్లారిటీగా అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేవలం చనిపోయిన వారి పేర్లు తప్పితే ఇతరులకు కార్డుల నుంచి తమ పేర్లు తొలగించుకోవడానికి అవకాశం లేదంటున్నారు లబ్ధిదారులు. సో చనిపోయిన వాళ్ళని రిమూవ్ చేయమంటే మాత్రం రిమూవ్ చేస్తున్నారు. కానీ మేము వేరే కార్డులోంచి రిమూవ్ అయ్యి కొత్త కార్డులోకి జాయిన్ అవ్వాలి అంటే దానికి రికవరీ డాక్యుమెంట్స్ కావాలని మాకు ఇలా సచివాలయంలో దరఖాస్తు చేయట్లేదనేది చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 3,48,399 దరఖాస్తులు అందాయి సచివాలయం సిబ్బందికి అయితే. వాటిలో 75% పేర్లు జోడింపు కొరత వచ్చినవే అన్నట్లయితే గుర్తించడం జరిగిందండి. దానికి సమస్యలు అయితే వెంటాడుతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఈ దరఖాస్తుల్లో కూడా చేయాలి అంటే సర్వర్ బిజీ వస్తుందని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి. అలానే ఇప్పుడు ఎవరైనా కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళు వాళ్ళ సపరేట్ రేషన్ కార్డ్ పొందాలి అనుకుంటే వివాహ ధృవీకరణ పత్రం అవసరమా లేదనేది నేను క్లారిటీగా అయితే చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే పేదల్లో చాలామందికి వివాహ ధృవీకరణ పత్రాలు ఉండవు. కానీ కొత్తగా పెళ్ళైన వారు బియ్యం కార్డులో కుటుంబ సభ్యుని పేరు చేర్చాలంటే వివాహ ధృవీకరణం కావాలంటున్నారు సచివాలయం సిబ్బంది అయితే. దీంతో వారు కొత్తగా పెళ్ళైన కార్డులు ప్రింట్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి. సో దానికంటూ కొంత అమౌంట్ కూడా వాళ్ళు ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో పెళ్ళైన 60 రోజుల్లోగా అయితే సచివాలయంలో దరఖాస్తు స్వీకరిస్తామని దరఖాస్తుదారులు సచివాలయం సిబ్బంది చెప్తుంది. అంతకు మించితే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళాలి అని అయితే చెప్తున్నారండి. సో దీంతో చాలామంది అయితే ఆందోళనకు గురవుతున్నారు. చాలామందికి పెళ్ళయ్యి ఎన్నో ఏళ్ళు అవుతుంది. చలానాకు 500, కార్డ్ ప్రింటింగు 500 ఖర్చు చేస్తున్నారు. మొత్తానికి 3,000 నుంచి 4,000 వరకు అయితే ఈ రేషన్ కార్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అయితే ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. వీటికి తోడు గడువు ముగుస్తుంది అని అయితే ఆందోళన అయితే గురవుతున్నారు లబ్ధిదారులు అయితే. సో దానికి సంబంధించి ఒక ప్రభుత్వం అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేరే రేషన్ కార్డులకి అమ్మాయిని తల్లి రేషన్ కార్డులోకి అంటే అబ్బాయి రేషన్ కార్డులోకి జాయిన్ చేయించుకొని అబ్బాయి అమ్మాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేరే రేషన్ కార్డుకి జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ముందుగా అయితే ఈకేవైసీ అనేది కంపల్సరీ అయి ఉండాలండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఈకేవైసీ చేయించుకోకపోయినా మీ గ్రామ వార్డ్ సచివాలయంలో ఈకేవైసీ అనేది చేస్తున్నారు, చేయించుకోండి. సో మీరు అమ్మాయి అబ్బాయి కానీ సపరేట్ అవ్వాలి అనుకుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు అవసరం ఉండింది. కాకపోతే ఇప్పుడైతే రిమూవ్ చేశారండి. మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమైన ఫోటోలు అవసరం లేకుండా అయితే మీకు సపరేట్ రేషన్ కార్డు అనేది అందించడం జరుగుతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మ్యారేజ్ సర్టిఫికేట్ అంటూ ఎవరైనా సచివాలయం కనుక
ఫిర్యాదు చేస్తే మీరు గవర్నమెంట్కి అనేది ఫిర్యాదు చేయొచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. అలానే చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పుగా ఉంటే రేషన్ కార్డు విభజన కానీ లేదా స్లిప్టింగ్ కానీ అవుతుందని అడుగుతున్నారు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పుగా ఉంటే మీకు రేషన్ కార్డు నుంచి ఎలాంటి సదుపాయాలు అయితే రావండి. సో మీకు కరెక్ట్గా కనుక ఉండినట్లయితే మీరు షిఫ్ట్ అయినా అవ్వచ్చు, లేదా రేషన్ కార్డుకి సంబంధించి ఒక అప్డేట్ అయినా మీరు చేయించుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే ఒక్కొక్క దరఖాస్తుకు గంట పైన అయితే పడుతుందండి. బియ్యం కార్డుకు దరఖాస్తు కోసం గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వర్ పని చేయట్లేదనే సమాధానం వస్తుంది. కొద్దిసేపు పని చేసిన ఒక్కో దరఖాస్తు ఫిల్ చేయడానికైతే ఒక గంట సమయం పడుతుందని అయితే లబ్ధిదారులు చెప్తున్నారు. కాగా సర్వర్ బిజీ కూడా త్వరలోనైతే ప్రభుత్వం సరిచేస్తుందని అయితే సమాచారం రావడం జరిగిందండి నాదెండ్ల మనోహర్ గారి నుంచి అయితే. సో త్వరలోనే ఈ సమస్యని పూర్తి చేసి సో ఎవరైనా రేషన్ కార్డులు కావాలంటే వాళ్ళకి త్వరగా అందుబాటులో అయ్యేలా అయితే చూడడం జరుగుతుందైతే తెలియజేయడం జరుగుతుంది. సో అలానే ఇప్పటి వరకు రేషన్ కార్డులకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేది నేను మీకు ఒక లిస్ట్ అయితే చూపిస్తానండి. సో మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఈ నెల 19 నాటికి వచ్చిన దరఖాస్తు లిస్ట్ అనేది పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి అందజేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. ముందుగా దాంట్లో చూసుకున్నట్లయితే కొత్త కార్డుల కొరకు 41,422 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. అలానే పేర్లు జోడింపు కొరకు 2,58,956 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. అలానే పేర్లు తొలగింపు 8,857 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. చిరునామా మార్పు కోసం అయితే 6,138 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. కార్డుల విభజన కొరకు 27,806 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఆధార్లోనే ఏమైనా తప్పులు ఉంటే ఆధార్ సీడింగ్ సర్దుబాటు కోసం 4,886 దరఖాస్తులు రావడం జరిగింది. సరెండర్ ఎవరైనా తప్పుగా రేషన్ కార్డులు గవర్నమెంట్ జాబ్ చేస్తూ రేషన్ కార్డులు కనుక పొంది ఉంటే సరెండర్ అయిన రేషన్ కార్డు చూసుకుంటే 334గా అయితే సంఖ్య ఉంది. సో అన్నిటికంటే ఎక్కువగా అయితే పేర్లు జోడింపు, సో కొత్త రేషన్ కార్డులోకి జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళ సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉందండి. దాదాపు 2.5 లక్షల పైగా అయితే ఈ సంఖ్య అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే రేషన్ కార్డులకు సంబంధించి లిస్ట్ అనేది ఈ సంఖ్యల్లో అయితే ఈ విధంగా ఉంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు సపరేట్ రేషన్ కార్డు పొందాలి అనుకుంటే వాళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. సో అవసరం లేకుండానే మీరైతే మ్యారేజ్ ఫిట్ ఆప్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే మ్యారేజ్ ఫిట్ సర్టిఫికేట్ కావాలి అంటే వాళ్ళపైన మీరు సచివాలయం లేదా ఎంపీవీడీఓ ఆఫీస్కి అయితే ఫిర్యాదు చేసుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎన్ని వరకు చూస్తుంటే లైక్ చేసి వెళ్ళండి. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మరికొందరికి తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.